రాజుల్లో ఒక సంచలనం రఘురామకృష్ణరాజు. ఈయన పేరు గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఈయన వ్యక్తిత్వం గురించి అందరికీ తెలిసిందే. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తే ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విభేదించి అడుగడుగున ఆయన ఎదుర్కొని ఎన్నో మీడియా సమావేశాలు నిర్వహించి ఒక విధంగా చెప్పాలంటే కంట్లో కనుకు లేకుండా చేసినటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు. అదే ఆ రోజు కనుక చూసుకుంటే ఆయనకి నెక్స్ట్ తన స్పీకర్ అవ్వాలని కోరిక కూడా ఉండేది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. అయితే స్పీకర్గా ఆయనకి అదృష్టం దక్కలేదు. కానీ మరి ఈరోజు కూటమి ఒక నిర్ణయం ప్రకటించింది, డిప్యూటీ స్పీకర్గా ఆయన ఎంపిక చేయడం జరిగింది. అయితే ఈరోజు వాళ్ళ పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి ఎన్నిక లాంఛనప్రాయం మాత్రమే. అయితే ఇప్పుడు ఏం జరగబోతుంది అసెంబ్లీలో, మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి పరిస్థితి ఎదుర్కోబోతున్నారు, ఇది ఆసక్తికరం. ఇది చూడాలి, మొత్తం వినాలంటే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఆసంతం ఈ వీడియోని చూడండి. అయితే ఇదంతా చెప్పబోయే ముందు మన ప్రేక్షకులకి వీక్షకులకి చెప్పేది ఏంటంటే, మీకు గనక కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీరు మాకు సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది. ఒకటి ఏంటంటే ఫస్ట్ పాయింట్, యూట్యూబ్లో ఉన్నటువంటి ఆర్గానిజం ఈ వీడియోని టాప్ పొజిషన్లోకి తీసుకెళ్తుంది. అలాగే ఇది చాలామందికి చూసేటువంటి అవకాశం కూడా కలుగుతుంది. మీరు మా ఛానల్కి సంబంధించిన ఒక 4-5 వీడియోలు లేదా 10 వీడియోలు చూడండి. మీకు గనక కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ ఇంప్రూవ్మెంట్కి మీరు ఇంకేదైనా సజెషన్స్ కానీ ఇవ్వదలుచుకుంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ కంటెంట్లో మీకు ఏమైనా కొత్త విషయాలు కానీ ఇంకా ఆసక్తికరమైన విషయాలు ఉంటే వాటిని కూడా మాకు తెలియచేయండి. ఇంకా సబ్జెక్ట్లోకి వచ్చేస్తే, రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి వల్ల అనేక రకాలైన ఇబ్బందులు పడ్డారన్నది అందరికీ తెలిసిందే. ముఖ్యంగా కస్టోడియల్ టార్చర్. ఆయన పుట్టినరోజు నాడే గుంటూరుకు తీసుకొచ్చి ఆ రోజు సిఐడి అధికారులు మరి లాఠీలతో కొట్టినటువంటి విషయం ఇది అందరికీ కూడా జగద్విదితం. అంతేకాదు ఆ రోజు ఆయన మీద రాజద్రోహం కేసు కూడా పెట్టబడింది. ఒక ఎంపీ మీద అదే పార్టీకి చెందినటువంటి వాళ్ళు రాజద్రోహం కేసు పెట్టడం అంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. అసలు దేశ చరిత్రలోనే ఇప్పుడు జరగలేదు. అలాంటి రాజద్రోహం మోపబడిన వ్యక్తి తర్వాత సుప్రీంకోర్టు వరకు వెళ్ళి అందులోంచి బయటకు వచ్చి ఈరోజు వాళ్ళ మీదే మళ్ళీ తిరిగి కేసు పెట్టి ఈరోజు డిప్యూటీ స్పీకర్గా అందరం ఎక్కుతూ రాజద్రోహం నుంచి రాజదండం పెట్టుకునేటువంటి స్థాయికి ఎదగటం అనేది మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు కూడా జరగలేదు. మనం ఈరోజు మన కళ్ళారా చూస్తున్నాం. రాజకీయాలు ఎప్పుడైనా సరే ఏదైనా జరుగుతుంది. ఒకరోజు ఒక వ్యక్తి రాజకీయాల కష్టాలు పడితే మరి కొంతకాలం పోయిన తర్వాత అదే వ్యక్తి అందరం కూడా ఎక్కుతారు. ఇది రాజకీయాల్లో చెప్పినటువంటి సత్యం. ఈ సత్యాన్ని ఎప్పుడూ కూడా ఎవరు మర్చిపోకూడదు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో అసలు బేసికల్గానే మరి జగన్మోహన్ రెడ్డి త్రిపురాన్ని కలవటానికి ఇష్టపడరు, ఆయన చూడటానికి ఇష్టపడరు, ఆయనతో మాట్లాడటానికి ఇష్టపడరు. అలాంటి పరిస్థితి. వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన ఒక నిర్ణయం ప్రకటించున్నారు కదా, నాకు ఒక ఎమ్మెల్యేగా 2 నిమిషాలే టైం ఇస్తారు, నేనేం మాట్లాడతానని చెప్పి ఆ రీజన్ చెప్పి అసెంబ్లీని బాయ్కాట్ చేశారు. ఇప్పుడు ఈ సెక్షన్స్ వరకు బాయ్కాట్ చేస్తే ఓకే, కానీ ఇప్పుడు ఇంకా 4.5 సంవత్సరాలు అధికారంలోకి తెలుగుదేశం పార్టీ కూటమి ఉంటుంది. మరి 4.5 సంవత్సరాలు ఇప్పుడు ఆయన అసెంబ్లీకి వెళ్తారా అని ఎవరికైనా కొంచెం ఒక డౌట్ ఉండేది, లేకపోతే వెళ్తారని ఒక నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకస్మిక నిర్ణయం, రఘురామకృష్ణరాజుని డిప్యూటీ స్పీకర్గా పెడితే ఇప్పుడు అసెంబ్లీకి అసలు జగన్మోహన్ రెడ్డి వస్తారా, ఫేస్ చేస్తారా అన్నది $1 మిలియన్ ప్రశ్న. దీనికి సమాధానం ఎవరి దగ్గర ఉంటుంది అంటే ఎవరి దగ్గర దొరకదు అని నేను అనుకుంటున్నాను. కారణం ఏంటంటే, ఒకవేళ కనుక జగన్మోహన్ రెడ్డి నేను అసెంబ్లీకి వస్తాను అని నిర్ణయించుకొని వచ్చాడు అంటే అయ్యన పాత్ర ఆ రోజు పక్కకి వెళ్ళొచ్చు. అయ్యన పాత్రలో స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి పక్కకి వెళితే అప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉంటే రఘురామకృష్ణరాజు స్పీకర్ పొజిషన్లో కూర్చుంటారు. స్పీకర్ పొజిషన్లో కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఏం చెప్తే చేయాలి, ఆయనకి నమస్కారం పెట్టాలి. తర్వాత ఏదైనా ఒక స్పీచ్ ఇచ్చినప్పుడు ఆగు ఆపు అని కూడా ఆయన అనొచ్చు. ఆయన కళ్ళు పెట్టి కనుక చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వానికి అది సరిపడదు నాకు తెలిసినంత వరకు. కాబట్టి ఆయన కనుక స్పీకర్గా ఉంటే తన అసెంబ్లీలోకి అడుగు పెట్టడం, మాట్లాడడానికి అవకాశం గురించి అడిగినప్పుడు అధ్యక్ష అని చెప్పి పిలవాలి.
ఇవన్నీ కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వానికి సరిపడినటువంటి అంశాలు. ఒకనాడు తను ఎంతో అసలు చూడటానికి ఇష్టం లేనటువంటి వ్యక్తి ఎదురుగుండా వెళ్ళి కూర్చొని, అది కూడా ఒక అసెంబ్లీలో ఒక సాధారణ ఎమ్మెల్యేగా, ఇప్పుడు ప్రతిపక్ష నేత కూడా కాదు, అందరూ ఎమ్మెల్యేలు ఎంతమంది 175 మంది ఎలా ఉంటారో ఇప్పుడు కూడా ఆయన అంతే సాధారణ ఎమ్మెల్యేగానే ఉంటాడు. అలాంటి పరిస్థితిని ఫేస్ చేయటం చాలా ఇబ్బందికరం. కాబట్టి అసలు అసెంబ్లీని బాయ్కాట్ చేసేస్తే అప్పుడు ఏం జరుగుతుంది? జనాలు ఏమనుకుంటారంటే పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలిపించి ఆయన అసెంబ్లీకి వెళ్లకుండా చివరికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారిని కూడా ఫేస్ చేయలేదంటే ఆ రోజు పరిస్థితిని ప్రజలు ఏ విధంగా అనుకుంటారు? వచ్చే ఎలక్షన్స్లో ఎలా రియాక్ట్ అవుతారు? ఎలా ఓట్లు వేస్తారు? ఇది కూడా తెలియనటువంటి ప్రశ్నే. కాబట్టి ఒక రకమైనటువంటి రాజకీయ పద్మవ్యూహంలోకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. మరి అభిమన్యుడిలాగా ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటారా, లేకపోతే అర్జునుడిలాగా దాన్ని ఛేదించుకుని బయటకు వస్తారా? ఇది అందరికీ తెలియనటువంటి విషయమే. అయితే ఇక్కడ మేజర్గా మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని మనం కనుక ఒకసారి పరిశీలిస్తే, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి, అలాగే సిబిఐ కేసులు ఉన్నాయి. ఆ కేసులకి దేనికి కూడా హైదరాబాద్ నాంపల్లి కోర్టుకి ఆయన వెళ్ళలా. నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను అని చెప్పి 2260 సార్లు ఆయన ఏం చేశారంటే వాటికి అటెండ్ అవ్వడం మానేశారు. కాబట్టి చట్టపరంగా ఆయన కోర్టుకి ఆ రోజు అటెండ్ అవ్వాల. తర్వాత ఒకసారి ఎయిర్పోర్ట్లో ఆయన మీద ప్రమాదం, ఒక దుర్ఘటన జరిగింది. ఒక వ్యక్తి దాడి చేశాడు, కోడికత్తి సీనియర్ కూడా అంటారు, అతని పేరు శ్రీనివాస్. ఇది విజయవాడకు సంబంధించిన కోర్టులో విట్నెస్ కింద ఆయన వస్తే బెయిల్ అనేది వస్తుంది. కానీ నేను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నా సమయంలో నాకు సమయం లేదు అని ఒక కారణం చూపించి, సెక్యూరిటీ రీజన్స్ చూపించి ఆ రోజు ఆ కేసులో విట్నెస్ ఇవ్వడానికి వెళ్ళాల. దానివల్ల ఈ శ్రీనివాస్ అన్నటువంటి వ్యక్తి 5 సంవత్సరాలకి కొంచెం ముందరే బెయిల్ వచ్చింది, అందరికి బెయిల్ కూడా రాల. కాబట్టి ఈయన సాధారణంగా కోర్టుకి అటెండ్ అవ్వడానికి కూడా ఇష్టపడరు. అంటే తనకున్నటువంటి సిబిఐ కేసు, ఈడీ కేసుల్లో ఆయన కోర్టుకి అటెండ్ అవ్వలేదు. తను సాక్ష్యం చెప్పడానికి వెళ్ళబోయేటువంటి దాంట్లో కూడా ఆయన కోర్టుకి వెళ్ళలేదు. అంటే ఆయన వ్యక్తిత్వం ఏంటి? తాను ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఒక సాధారణ వ్యక్తిగా నేను కోర్టుకి ఎందుకు వెళ్ళాలి అని చెప్పి భావించి కోర్టుకి వెళ్ళటం మానేశారు. అలాగే గతంలో కనుక చూసుకుంటే ప్రతిపక్ష నేతగా ఉండి అసెంబ్లీని బాయ్కాట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఈరోజు ఇటువంటి పరిస్థితి వచ్చింది. అంటే బేసిక్గా జగన్మోహన్ రెడ్డి కనుక చూసుకుంటే ఆయనకి ఇష్టపడిన విషయాల్లో ఆయన ఎప్పుడూ కూడా దాన్ని ఫేస్ చేయడానికి ఆయన ఉత్సాహం చూపించరు, సాధారణంగా బాయ్కాట్ చేసేస్తారు. కాబట్టి ఈ చిన్న లాజిక్ని ఉపయోగించి ఈరోజు రఘురామకృష్ణరాజు, మరి ఆయన వెనకాలటువంటి 10 మంది ఎమ్మెల్యేలు మరి అసెంబ్లీ కనుక వెళ్ళకపోతే రేపు వాళ్ళు నిజంగా ప్రజల్లో చులకనైపోతారా? లేకపోతే మా సమస్యని అసెంబ్లీలో గళం ఎప్పలేదని మరి ఆ ఉద్దేశంలోకి వెళ్తారా? ఈ ఉద్దేశంలోకి వెళితే మాత్రం జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజకీయంగా ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఈరోజు నెంబర్ 2 అనుకున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి లుకౌట్ నోటీసులు జారీ చేశారు కదా. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారో తెలియదు కదా, ఏం మాట్లాడుతున్న సమయం కూడా లేదు కదా. ఆయనకి ప్రియమైనటువంటి కుమారుడు సజ్జల భార్గవ రెడ్డి ఇప్పుడు ఆయన వ్యవస్థీకృత నేరాలు ఈ సోషల్ మీడియాలోకి వచ్చేవాడికి అనేకమైనటువంటి వాటికి ఆయన ద్వారానే చేశామని చాలా మంది చెప్తున్నారు కదా. ఇప్పుడు సెక్షన్ 111 కింద ఇది చాలా, ఇప్పుడు యాక్ట్ కనుక చాలా గట్టిగా ఉంది. యాక్ట్ ఏంటంటే ఇందులో కనుక బుక్ అయితే వాళ్ళకి బెయిల్ రాదు, తొందరగా అసలు రాకపోవచ్చు కూడా. రెండోది ఏంటంటే మినిమం జైలు శిక్ష 5 సంవత్సరాలు లేదా ఇంకా అంతకంటే ఎక్కువ పడవచ్చు, ఫైన్ పడవచ్చు. తర్వాత వాళ్ళకి పాస్పోర్ట్ ఉండదు, తర్వాత ఎక్కడికి విదేశాలకు వెళ్ళడానికి అనుమతి ఉండదు, ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఉద్యోగాలు రావు. ఇంత బలమైన చట్టం ఈరోజు సజ్జల భార్గవ రెడ్డి మీద ప్రకటించబడింది. అంటే తన కింద ఎంతో మంది పనిచేసినటువంటి వాళ్ళు జిల్లాల వారీగా వైఎస్ఆర్సీపీ నాయకులు చాలామంది ఈ సజ్జల భార్గవ రెడ్డి కంటెంట్ని పంపించినందుకు వాళ్ళందరూ కూడా ఇప్పుడు జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చేసింది. దీంతో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఆ ఉక్కిరి బిక్కిరి అయ్యి ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఏంటి, ఇప్పుడు సూపర్ 6 వచ్చేప్పటికి 74,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఈ 74,000 కోట్ల రూపాయలు ఇప్పుడు మీరు వెచ్చించకపోవడంతో ఇది అమలు జరుగుతుందా లేదని అనుమానం
కాబట్టి మీ మీద 420 కేసు కింద చీటింగ్ కేసు ఎందుకు పెట్టకూడదని నేను పోస్ట్ చేస్తాను, నాతో పాటు మా ఎమ్మెల్యేలు చేస్తారు అన్నారు. అంటే మనం విమర్శించడానికి 2 రకాలు ఉన్నాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఇప్పుడు ఒక అభివృద్ధి కార్యక్రమాలు లేకపోతే అది బాగా డెవలప్ చేయడానికి మన నిర్మాణాత్మక సహకారం ఇవ్వచ్చు. ఇప్పుడు మీరు సూపర్ 6 అమలు పరచలేదు, ఇలా అమలు పరచని చెప్పడంలో తప్పులేదు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే వ్యవస్థీకృత నేరం విషయంలో సోషల్ మీడియాలో విధానాన్ని విమర్శించడం కాకుండా పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల్ని ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి విషయంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విషయంలో, వాళ్ళ కుటుంబ సభ్యుల విషయంలో పోస్టింగ్లు పెట్టడం కానీ, లేకపోతే రామ్ గోపాల్ వర్మ కొంతమంది జంతువుల్ని తీసుకుని వాటికి మనుషుల ఫోటోలు పెట్టడం కానీ, అలాగే పోసాని కృష్ణమురళి మరి సజ్జల భార్గవరెడ్డి పంపించిన కంటెంట్ని తీసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కానీ ఇది తప్పు. ఎప్పుడు కూడా మనం ఇది చేయండి, ఇలా చేస్తే బాగుంటుందని చెప్పడంలో తప్పులేదు. కానీ ఒక గీత లక్ష్మణ రేఖ దాటి వాళ్ళ పర్సనల్ విషయాల్లోకి వెళ్ళి వాళ్ళ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళ గురించి, పిల్లల గురించి, లేదా వాళ్ళ గురించే చాలా బూతులు మాట్లాడుతూ ఇలాంటి పోస్టింగ్లు పెట్టడం దానిది వేరు. ఇది జగన్మోహన్ రెడ్డి గుర్తిస్తే మంచిది. ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒక విధంగా రాజకీయ అపరిపక్వతకి వెళ్ళి ఈరోజు చాలా తప్పుడు అడుగులు వేస్తున్నారు. ఈ తప్పుడు అడుగుల్లో మరొక తప్పుడు అడుగు రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత అసెంబ్లీకి వెళ్లే విషయంలో కూడా వేస్తే అది ఇంకా పెద్ద తప్పుడు అడుగు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈయన ఎవరిని ఫేస్ చేయలేదని ఇప్పుడు మనం కొన్ని విషయాలు చెప్పుకున్నాం. రఘురామకృష్ణరాజు కూడా ఫేస్ చేయలేకపోతే అసలు ఆయన నిర్మాణాత్మక ప్రతిష్ట మీద, ఆయన రాజకీయ వ్యవహార శైలి మీద కూడా అనుమానాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదే వాళ్ళ నాన్నగారైనటువంటి రాజశేఖర రెడ్డి కనుక చూసుకుంటే ఆయన ఎన్నో రకాలైనటువంటి అగ్ని పరీక్షల్ని ఫేస్ చేశారు. అసెంబ్లీలో ఫేస్ చేశారు, రాజకీయాల్లో ఫేస్ చేశారు, చివరికి తన సొంత పార్టీలోనే కాంగ్రెస్ నుంచి కూడా ఫేస్ చేశారు. ఆయనకు అసమర్థ నాయకుడు పేరు కూడా ఉండేది. ఎక్కడా కూడా ముఖ్యమంత్రిగా చేతి వరకు వచ్చిన పోస్టు చాలా వరకు చేజారిపోయింది. కానీ అన్నీ తట్టుకొని ఆయన పైకి వచ్చారు. పరిపక్వత అనేది ఆయనలో ఉంది. మరి ఈ పరిపక్వత మరి జగన్మోహన్ రెడ్డిలో ఉంటే డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు ఉన్న వెళ్ళి ప్రజల సమస్యల్ని ఎత్తి తను బలవంతుడైనటువంటి మనసు కలిగి ఉన్నవాడిని కనుక నిరూపించగలిగితే ఓకే వెళ్దాం. కానీ అలా కాకుండా కనుక నేను ఫేస్ చేయలేను, నేను చూడలేను కనుక తప్పించుకొని వెళ్ళిపోతే మాత్రం ప్రజల దృష్టిలో మాత్రం చులకనయ్యేటువంటి అవకాశం ఉందని రాజకీయ నిపుణులు చెప్తున్నారు. మరి ఆయన అడుగు ఎలా వేస్తారు? మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేసినటువంటి వ్యూహంలో ఆయన ఎలా చిక్కుకొని బయటపడతారా, చిక్కుకొని పోతారా? ఇది భవిష్యత్తే నిర్ణయించాలి.